జీవితకాల బానిసత్వానికి సిద్ధమయ్యారేమో అనే ఒక సంకేతం పంపేలాగా ఆ ట్విట్టర్లో ఆయన చెప్పడం ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం అయితే పవన్ కళ్యాణ్ గుర్తు చేయాలి. అంటే మీరు స్టార్టింగ్ చెప్పే కదా, కూటమి పార్టీ అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉన్నాయి. జాతీయ పార్టీ మినహాయిస్తే ఇక్కడున్న రెండు ప్రాంతీయ పార్టీలో మూడో ప్రత్యామ్నాయ పార్టీ ఏదన్నా ఉందంటే అది పవన్ కళ్యాణ్ పార్టీ, జనసేన పార్టీ. మరి మూడో ప్రత్యామ్నాయ పార్టీ అయినప్పుడు ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీగా ఆయన ఎదగాలనుకున్నప్పుడు ఒక బీజేపీ తీసుకున్న నిర్ణయాల్లో ఉన్నటువంటి లోపాలని ఆయన తెలుసుకోకుండా, ఆ బిల్ మీద పూర్తి స్థాయిలో డిస్కషన్ జరగకుండా, పార్లమెంటరీయన్స్ చేస్తున్నటువంటి ఆందోళన వెనకాల ఉన్నటువంటి ఆ ఆందోళన కారణం ఏంటో తెలుసుకోకుండా చెప్పడం అనేది పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాలకు జీవితకాల బానిసత్వం